ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, ఈ రోజు వీడియోలో మనము ప్రకటన గ్రంథము 4-5 అధ్యాయాలలో చెప్పబడిన 20 నలుగురు పెద్దలు ఎవరు అన్న విషయాన్ని కూలంకషంగా మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో అనేక మందికి చేరుటకు దీనిని లైక్ చేయండి. అలాగే ఇటువంటి అనేకమైన వర్తమానాల కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, 20 నలుగురు పెద్దలు ఎవరు అనే అంశాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పటిదాకా క్రైస్తవ్యంలో చాలా సిద్ధాంతాలు, చాలా వ్యాఖ్యానాలను మనము వినటం జరిగింది. అందులో ఎక్కువ ప్రాముఖ్యతను సంపాదించుకున్న వ్యాఖ్యానం ఏమిటంటే, చాలా మంది ఏమి నమ్ముతారంటే 20 నలుగురు పెద్దలు ఎవరు అంటే పాత నిబంధనకు చెందిన 12 మంది గోత్రకర్తలు, అలాగే కొత్త నిబంధనకు చెందిన 12 మంది అపోస్తలులు వెరసి 20 నలుగురు పెద్దలు. వారే అక్కడ 4-5 అధ్యాయాలు ప్రకటనలో యోహానుకు దర్శనమిస్తా ఉన్నారని చాలా మంది నమ్ముతారు. అయితే ప్రియులారా, మనము కనుక వాక్యాన్ని మరి లోతుగా ధ్యానించే ప్రయత్నం చేసినట్లయితే అది సరి అయిన వ్యాఖ్యానము కాదు, అది కరెక్ట్ కాదు అని క్లియర్గా మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే 20 నలుగురు పెద్దల్లో 12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తలులే కాక మీరు గమనించినట్లయితే వారెవరు కూడా మనుషులు అవ్వటానికి అవకాశము లేదు. ఎందుకంటే ఒక మాటను నేను మొదట బైబిల్లో నుండి మీ కొరకు చదివే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. యోహాను 3:13. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. ప్రియులారా, ఇక్కడ వాక్యం ఏమి తెలియజేస్తా ఉందంటే పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప పరలోకానికి ఇంతవరకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేదు అని ఇక్కడ వాక్యము మనకు క్లియర్గా తెలియజేస్తుంది. అలాగే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనంలో రాయబడి ఉన్న మాట ఏమిటంటే దావీదు పరమునకు ఎక్కిపోలేదు అని అక్కడ వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఇప్పటి వరకు దావీదు అయితేనేంటి, దానియేలు అయితేనేంటి, అబ్రహాం అయితేనేమిటి, శ్రేష్ఠ భక్తులు, పాత నిబంధన భక్తులు అయితేనేంటి, ఇంకా నూతన నిబంధనలో ఉన్న పౌలు, పేతురు వంటి భక్తులు వీరెవరూ కూడా పరమునకు ఎక్కిపోలేదు. పరలోకానికి ఎవరు కూడా ఇంకా వెళ్ళలేదు. ఈ విషయాన్ని మొదటగా గమనించండి. అయితే పరలోకానికి పరదైసుకు ఉన్న వ్యత్యాసం ఏంటి, అలాగే మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము, ఈ విషయాలన్నీ కూడా ఇంతకు ముందు వీడియోస్లో నేను వివరించడం జరిగింది. వాటి లింక్స్ ను పైన ఐ కార్డ్స్ లోను, అలాగే వీడియో ఎండింగ్ లో ఎన్ఐటీస్ లోను, డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు వాటిని చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే మనుష్య కుమారుడు తప్ప ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు అని క్లియర్ గా వాక్యం చెబుతుంది. కాబట్టి 12 మంది గోత్రకర్తలు పాత నిబంధనకి చెందిన వారు, 12 మంది అపోస్తలుడే 20 నలుగురు పెద్దలు అని చెప్పబడుతున్న విషయం కరెక్ట్ కాదు. ఎందుకంటే వారు మనుషులు కాబట్టి ఏ మనుష్యుడు పరమునకు ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఇది మొదటి విషయం. అయితే మనుష్యుడు అవటానికి వీలు లేదు. ఇంకొక మాటను నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. యోహాను గారు 4వ అధ్యాయంలో చూసిన దర్శనంలో ఏముందంటే ఒక సింహాసనం ఉందంట. సింహాసనము మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడంట. అయితే ఆ దేవుని సింహాసనానికి చుట్టూ 24 సింహాసనాలు వేయబడి అంట. అందులో 24 పెద్దలు కూర్చొని ఉండటం గురించి ఇక్కడ యోహాను భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడండి? 24 సింహాసనముల పైన ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉన్న మాట ఏమిటంటే 24 పెద్దలు 24 సింహాసనముల పైన ఆసీనులై ఉండుట, కూర్చొని ఉండుట నేను చూచితిని అని భక్తుడు చెప్తా ఉన్నారు. అయితే 24 పెద్దలు 24 సింహాసనాల్లో కూర్చున్నారు. ఒక సింహాసనం కూడా ఖాళీ లేదు. 24 మంది ఆక్యుపై అయ్యి అక్కడ కూర్చున్నారు. ఈ మాటను ఎందుకు నొక్కి వక్కానిస్తా ఉన్నానంటే ఇప్పుడు పాత నిబంధన భక్తులు 12 మంది, అపోస్తలులు 12 మంది అన్న వ్యాఖ్యానము కరెక్టే అయితే అక్కడ ఒక సీటు ఖాళీగా ఉండాలి. ఎందుకంటే కొత్త నిబంధనకు చెందిన 12 మంది అపోస్తలులలో ఒకరు ఈ అపోస్తలుడైన యోహాను గారు. కాబట్టి 24 సీట్లలో ఒక సీటు ఎవరిదై ఉండాలి? ఆయనదై ఉండాలి. ఆయన సీటు ఖాళీగా ఉండాలి. ఆ వ్యాఖ్యానము నిజమైతే. అయితే ఇక్కడ చెప్తా ఉన్నాడు 24 పెద్దలు కూడా
కూర్చొని ఉండుట నేను చూచి తిని. మీరు గమనించండి, దర్శనాన్ని చూస్తున్న వారు యోహాను గారు. ఆయన అప్పటికి ఇంకా చనిపోలేదు, సజీవముగానే ఉన్నారు. అయితే మరి ఆయన సజీవంగానే ఉన్నారు కదా, మరి ఆయన సీట్లో అక్కడ ఆసీనులై ఉన్నవారు ఎవరు? ఈ విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి అది మనుష్యులు అవ్వటానికి వీల్లేదు. అయితే ఇక్కడ కొంతమంది చెప్పొచ్చు, అయితే అది భవిష్యత్తుకు సంబంధించిన దర్శనం అండి, కాబట్టి యోహాను కూర్చి అక్కడ ఖాళీగా లేదని కొంతమంది చెప్పొచ్చు. అయితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఏదైతే ఒక గ్రంథపు చుట్ట ఉందో, ఒక గ్రంథం ఉందో, దానిని విప్పటానికి ఎవరు లేరు అని యోహాను భక్తుడు బాధపడుతుండగా, ఆ 24 పెద్దలలో ఒక పెద్దట, నువ్వు బాధపడకు, యూదా గోత్రపు సింహమైన ప్రభువుల వారు దీనిని విప్పుటకు యోగ్యత పొందారని చెప్పి అతడిని ఓదార్చిన విషయము కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ఎవరు ఓదార్చారు? 24 పెద్దలలో ఒకరు యోహాను గారిని ఓదార్చారు. కాబట్టి గమనించండి, అది భవిష్యత్తుకు సంబంధించిందే పూర్తిగా అని మనం అర్థం చేసుకోవడానికి వీల్లేదు. అప్పటి ఉన్న కాలంలో యోహాను ఆ దర్శనాన్ని చూస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి ఓదార్చిన విషయాన్ని కూడా అక్కడ క్లియర్గా మనము అర్థము చేసుకోవచ్చు. అయితే ప్రియులారా, క్లియర్గా తెలుస్తోంది, మనుష్యులు కాదు. 24 పెద్దలు, పాత నిబంధన 12 మంది, కొత్త నిబంధన అపోస్తలులు 12 మంది అన్న వ్యాఖ్యానము కరెక్ట్ కాదు అన్న విషయము మనకు దీంతో తేటతలమైంది. ఇంకా కనుక మనం దీనికి లోతుల్లోనికి వెళ్ళి పరిశీలించే ప్రయత్నము చేసినట్లయితే ఇప్పుడు చాలా గందరగోళం ఉందండి. ఇంకొక మాట మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదివి వినిపిస్తాను. ఒకసారి చూడండి. బైబిల్ ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9 మరియు 10 వచనాలు చదువుతా ఉన్నాను. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని, ఈ మాట గమనించండి, దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. పిల్లారు ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడంటే, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొన్నావు అని చెప్తా ఉన్నారు. అయితే 24 పెద్దలు మనుషులైతే మనుషులను కొన్నావు అని ఎందుకు చెప్తారు? మమ్మల్ని కొన్నావు అని క్లియర్గా చెప్పి ఉండవచ్చు. కాబట్టి వారు మనుషులు కాదు ప్రియులారా. నీ రక్తం ఇచ్చి భూలోకంలో ఉన్న ప్రతి జనములోను, ప్రతి జాతిలోను, ప్రతి విషయములైన జనములోను నీవు నీ రక్తం ఇచ్చి మనుషులను కొన్నావు అని చెప్తా ఉన్నారు. వారు మనుషులు కాదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే పిల్లలు, ఈ విషయంలో చాలా గందరగోళం ఉంది. ఇంకా చెప్పాలంటే ట్రాన్స్లేషన్స్ లో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ కనుక మనం చూసినట్లయితే ఫర్ అజ్ అని రాయబడింది. మనుషులను కొన్నావు అన్న చోట అజ్ అనే మాటను వారు ఉపయోగించారు. వి అని అజ్ అని ఉపయోగించారు. అంటే మమ్ములను కొన్నావు అన్న అర్థం ఇచ్చే విధంగా. ఒకవేళ అదే కనుక మనం అర్థం చేసుకున్నట్టయితే వాళ్ళు మనుషులని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే గ్రీక్ ఒరిజినల్ ట్రాన్స్లేషన్స్ కనుక మనం చూసినట్లయితే, క్షమించండి, గ్రీకు భాషలో మాట్లాడిన పదాలను కనుక మనం ఆలోచన చేసినట్లయితే అక్కడున్న పదాలు, ఒరిజినల్ గ్రీకులో ఉన్న పదాలు దే, దెమ్ అని అర్థం ఇచ్చే విధంగా ఉన్నాయి తప్ప వి, అజ్ అని అర్థం ఇచ్చే విధంగా లేవు. వారిని కొన్నావు అన్న అర్థం ఇచ్చే విధంగానే ఒరిజినల్ గ్రీక్ మాన్యుస్క్రిప్ట్స్ కూడా వ్రాయబడి ఉన్నాయన్న మాటను గమనించాలి. అలాగే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో కూడా కొన్ని అజ్, వి అని రాయబడిన, ఇంకా చాలా ట్రాన్స్లేషన్ లో కూడా వి, అజ్ అనే బదులు దే, దెమ్ అని క్లియర్ గా రాయబడి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా 1-2 ట్రాన్స్లేషన్స్ లో ఉన్న కన్ఫ్యూజన్ ని పక్కన పెడితే కూలంకషంగా తేలుతున్న విషయం ఏమిటంటే, వారిని కొన్నావు నీ రక్తం ఇచ్చి, ప్రతి జాతిలోను ప్రతి ప్రజలలోను నీవు మనుష్యులను కొన్నావు అని క్లియర్ గా ఇక్కడ భక్తుడు తెలియజేస్తాడు. కాబట్టి ప్రియులారా, నేను చెప్తాను, ఏ మనుష్యుడు పరమునకు ఎక్కిపోలేదు. 24 పెద్దలు 24 సింహాసనాల్లో ఆసీనులై ఉన్నారు. ఒకటి సింహాసనము కూడా ఖాళీగా లేదు. ఒకవేళ 24 పెద్దలు పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన అపోస్తలులు అయితే యోహాను కుర్చీ అక్కడ ఖాళీగా ఉండేది. అది భవిష్యత్తుకు సంబంధించినది పూర్తిగా కాదని కూడా మనకి
మనకి అర్థమైంది. అయితే ఇప్పుడు పిల్లల మనుషులు కాదు, క్లియర్గా తెలిసిపోయింది. మరి ఎవరు అని కనుక మనం ఆలోచించినట్లయితే పిల్లరా, హెబ్రీలకు రాసిన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఆయన చెప్పాడు, క్రీస్తు ద్వారా దేవుడు ప్రపంచములను నిర్మించను అని చెప్పాడు. ప్రపంచములు ఒక ప్రపంచం కాదు పిల్లరా, కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. మనం ఈ భూమి మీద నివాసం ఉన్నాం కదా, ఈ భూమిని మనం చూస్తూ ఉన్నాము కదా. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్న ప్రపంచం ఒకటి ఉంది కదా. అయితే మానవుడు అజ్ఞానంతో ఆలోచిస్తాడు ఇదే ప్రపంచం అని. బైబిల్ ఏం చెబుతుంది చెప్పనా? కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. ఇటువంటి ప్రపంచాలు ఒకటి కాదు, కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. దేవుడు క్రీస్తు ద్వారా ప్రపంచములను నియమించాడని బైబిల్ క్లియర్గా తెలియజేస్తాడు. అయితే కోటాను కోట్ల ప్రపంచములలో మనం ఉన్న ప్రపంచము ఒకటి. అంటే సముద్రములో ఒక నీటి బిందువు అంత మాత్రమే మనకు కనిపించే ఈ ప్రపంచము అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. అయితే చాలా ప్రపంచాలు ఉన్నాయి కదా. అయితే చాలా ప్రపంచాలలో చాలా మంది అధికారులు ఉన్నారు, చాలా మంది మరి జ్ఞానులు ఉన్నారు, అక్కడ చాలా కార్యకలాపాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రియులారా, ఆ ప్రపంచములన్నిటినీ ఏలుతున్నవాడు పరిశుద్ధుడైన దేవుడు, ఆ ప్రపంచములన్నీ కాపాడుతున్నవాడు సర్వోన్నతుడైన ఆ మహోన్నతుడైన దేవుడు. అయితే భూలోకంలో కనుక మనం చూసామనుకోండి, ఇండియా ఉంది, భారతదేశానికి ఒక అధిపతి ఉన్నారు, రాష్ట్రపతి అవనివ్వండి, ప్రధాని అవనివ్వండి. అయితే దాని కింద ఒక వ్యవస్థ ఉంటుంది. సుమారు 30 ఇప్పుడు అవి దాటినట్టున్నాయి. అంతకంటే పైగా రాష్ట్రాలు ఉన్నాయి. అది రాష్ట్రాల కింద జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు దేశానికి అధినాయకుడు ఉన్నాడు, ప్రతి రాష్ట్రానికి ఒక అధినాయకుడు ఉన్నాడు, దాని కింద ప్రతి జిల్లాకి ఒక అధినాయకుడు ఉన్నాడు, దాని కింద ప్రతి మండలానికి ఒక అధినాయకుడు ఉన్నాడు, దాని కింద ప్రతి గ్రామానికి ఒక సర్పంచ్, ఒక అధినాయకుడు ఉండటాన్ని మనం ఆలోచన చేయొచ్చు. అయితే పిల్లల ఈ యొక్క పరములో కూడా, ఈ యొక్క పరలోకములో కూడా ఇదే వ్యవస్థ ఉంటుంది. కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. ఆ ప్రపంచాలన్నిటినీ కూడా పరిపాలిస్తున్న అనేక మంది ఉన్నారు. వారినే ప్రధానులని, అధికారులని బైబిల్ సంబోధిస్తుంది. అయితే వారందరికీ హెడ్స్ గా, వారందరూ కూడా రిపోర్ట్ చేసే ఒక సిస్టమ్ గా ఈ 24 పెద్దలు మెయిన్ దేవుని ఆలోచన సభలోని వ్యక్తులని, దేవుని ఆలోచన సభలో ఆసీనులై ఉన్న వారని మనము అర్థం చేసుకోక తప్పదు. ఇంకొక మాటను మీకు బైబిల్లో నుండి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. కొలస్సీయులకు పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. అయితే ప్రియులారా, ఇక్కడ క్లియర్ గా గమనించండి. ఇక్కడ ఏమని చెబుతా ఉన్నాడు? ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారాలైన, సింహాసములైన, అవి భూమి యందున్నవైనా పరమయందున్నవైనా అని వాక్యం ఇక్కడ క్లియర్ గా మనకి తెలియజేస్తా ఉంది. అయితే ప్రియులారా, పరమందు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, సింహాసనాలు ఉన్నాయి. వాటిని పరిపాలించుటకు ఏ కోటాను కోట్ల లోకాలలో ఏ లోకానికి ఆ లోకాన్ని పరిపాలించుటకు హెడ్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు. వీరందరినీ పరిపాలించేవాడు సర్వోన్నతుడైన దేవుడు. ఆ సర్వోన్నతుడైన దేవుడు కొలువు ఉన్న సభ, ఒక ఆలోచన సభ, మెయిన్ సభ. అంటే అన్నిటికంటే శ్రేష్టమైన వ్యక్తులు ఆ 24 పెద్దలు దేవుని ఆలోచన సభలోని వ్యక్తులని మనం గమనించాలి. అంటే మన దేశానికి పార్లమెంట్ లాగా అన్నమాట. పార్లమెంట్ లో ఏం చేస్తారు? ఆలోచన చేస్తారు. పార్లమెంట్ కంటే కూడా రాజ్యసభ అని ఒకటి ఉంటుంది, మనకు తెలుసు కదా. దాన్ని ఏమని పిలుస్తారు? పెద్దల సభ అని పిలుస్తారు. అటువంటి ఒక పెద్దల సభే ఈ 24 పెద్దలు ఆసీనులై ఉన్న సభ అని మనం జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రియులారా, దేవుని ఆలోచన సభది. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారండి? కోటాని కోట్ల ప్రపంచాలలో జరుగుతున్న విషయాలు, ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనేది ఈ ఆలోచన సభలో చర్చించి, ఆలోచన సభకే ఆలోచనకర్త అయిన దేవుడు ఆ శాసనాలను రూపొందిస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆలోచనకర్తలు దేవుడికి ఎందుకండి? దేవుడికి ఆలోచన లేదా అంటే దేవుడి ఆలోచననే వారు
కార్యరూపంలోనికి తీసుకొస్తారనమాట. అంటే ఉదాహరణకు ఒక చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన చెబుతాడు, అయ్యా ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ సర్వే చేసి మరి ఎక్కడెక్కడ ఎవరెవరికి నష్టపరిహారం ఇవ్వాలో అంచనా వేసి దాన్ని ఇవ్వండి అని చెప్పాడు అనుకోండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ప్రతిదాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తారు. లేదు, కింద ఉన్న అధికారులందరూ కూడా దానికి ఒక ప్లానింగ్, దానికి ఒక పనిని విభజించి ఏం చేయాలనేది ప్రపోజల్ ముఖ్యమంత్రి ముందు పెడితే ముఖ్యమంత్రి సైన్ చేస్తాడు. అలాగే ఇప్పుడు దేవుడు ఆలోచన సభకే ఆలోచనకర్త అయిన వాడు ఆ పరమాత్ముడు కొలువై ఉన్న ఆలోచన సభలోని పరిశుద్ధులే ఈ 24 మంది. వారు ప్రధానులు, దేవదూతల కంటే కూడా హెచ్చైన స్థితిలో ఉన్నవారు, ప్రధానులు, అధికారులు. ఇంకా చెప్పాలంటే దేవుని తర్వాత ఉన్న విభాగాలలో గమనిస్తే ప్రాముఖ్యమైన విభాగానికి వారు చెందిన వారుగా బైబిల్ మనకి అక్కడ స్పష్టపడుతుంది. కాబట్టి 24 పెద్దలు ఎవరు అంటే ప్రియులారా, వారు మనుషులు కాదు. వారు ఎవరు అంటే ఒక ప్రధానులు, అధికారులు, ఒక వ్యవస్థ, పరలోకంలోని దేవుని ఆలోచన సభలోని సభ్యులు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇంకొక మాట నేను బైబిల్లో నుండి చదివే ప్రయత్నం చేస్తాను. గలతీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం, ఆఖరి వచనం ఇది చదివి ముగించుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానమును చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒకటి. పిల్లలు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ధర్మశాస్త్రం ఇజ్రాయేలీలకు ఇవ్వబడింది కదా, ఎట్లా ఇవ్వబడిందంటే అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడిందంట. యూదుల ధర్మశాస్త్రము, వారి విధులు, వారి కట్టడలు, వారి ఆజ్ఞలు, వారు ఏమి పాటించాలి, వారి లాస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవన్నీ కూడా ఎలా యూదులకు ఇవ్వబడినాయి? మధ్యవర్తి ద్వారా, మధ్యవర్తి నుండి దేవదూతల ద్వారా ఇవ్వబడినాయి అంట. అంటే గమనించండి ప్రియులారా, ఈ ధర్మశాస్త్రము కూడా, యూదులు అనుసరించవలసిన ధర్మశాస్త్రము కూడా దేవుని ఆలోచన సభలోనే నిర్వహించబడింది. దేవుని ఆలోచన సభలోనే నిర్వర్తించబడింది. దేవుని ఆలోచన సభలోని ఆ వ్యక్తులే దానిని డ్రాఫ్ట్ చేశారు. ఆలోచన సభకు ఆలోచనకర్త అయిన దేవుడు దానిని ఆమోదించడం జరిగింది. దీని ద్వారా క్లియర్ గా మనకి అర్థమవుతుంది. ఎట్లా వచ్చింది ధర్మశాస్త్రము? దేవుని ఆలోచన సభలోని 24 పెద్దలు, వారు దేవుడిచ్చిన ఆలోచనను వారు సమర్థవంతంగా ఒక రూపాన్ని దానికి తీసుకొచ్చి దేవుడు దాన్ని ఆమోదించగా ధర్మశాస్త్రము యూదులకు వచ్చింది. అయితే ప్రజలు ఇంత పెద్ద వ్యవస్థ ఉంది, ఇంత పెద్ద కోట్లాది ప్రపంచాలు ఉన్నాయి. ఈ చిన్న ప్రపంచంలో, నీటి బొట్టు లాంటి ప్రపంచంలో ఏదో చిన్న విషయం తెలిస్తే చాలు, నాకే పెద్ద జ్ఞానినని నాలాంటి వాళ్ళందరూ కూడా మురిసిపోతూ ఉంటారు. అది సత్యము కాదు ప్రియులారా, గమనించండి. కాబట్టి కోటాని కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. ఏ ప్రపంచానికి ఆ ప్రపంచ అధికారులు ఉన్నారు, ఎక్కడికక్కడ ప్రధానులు ఉన్నారు. వీళ్ళందరికంటే కూడా మెయిన్ ప్రధాన వ్యవస్థ దేవుని ఆలోచన సభ ఈ 24 పెద్దలు. కాబట్టి 24 పెద్దలు వారు మనుష్యులు కాదు. వారు ఎవరు అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తులు, ప్రధానులు, అధికారులు, దేవుడి ఆలోచన సభలోని వ్యక్తులు. వారి ద్వారానే సమస్త తీర్మానాలు జరుగుటకు అవకాశం ఉన్నదని క్లియర్ గా బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి 24 పెద్దలు ఎవరు అనేది మీకు క్లారిటీ వచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. అలాగే ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మన దేశమును దీవించును గాక. ఆమెన్.